ఒక రూపాయి పెట్టినంత మాత్రాన పన్నెత్తి మాట చెయ్యెత్తి దెబ్బ కొట్టకూడదండి. కావాలంటే ఒక రూపాయి వెనక్కి తీసేసుకో అయిపోద్ది. అంతే. అంతేగాని నువ్వు నాకు ప్రొవైడ్ చేస్తున్నావు కాబట్టి నేను నీకు స్లేవ్ అవ్వలేను. భోజనం పెడుతున్నాం కదా, ఇంట్లో ఉండనిస్తున్నాం కదా అని చెయ్యెత్తకూడదు. నిజమే. వాడు భోజనం పెడుతుంటే ఇంట్లో ఉండనిస్తుంటే ఖాళీగా ఎందుకుంటున్నావు నువ్వు? ఖాళీగా ఎందుకుంటున్నావు? సమానత్వం లేదా? ఎందుకండి ఎప్పుడు అసలు ఆ బంధాన్ని విడదీసే మాటలే మాట్లాడతారు అసలు బయట జనాలు? కలుపుగోలుతనంగా ఉండరా? ఎందుకు ప్రపంచం అందరితోటి అసలు మొహం మీద నవ్వు పులుముకొని అని మాట్లాడతారు? మొగుడు దగ్గరికి వచ్చేటప్పటికి లేదా పెళ్ళాం దగ్గరికి వచ్చేటప్పటికి ఏదో ప్రపంచ యుద్ధాలు చేసి ఏం గెలుస్తారు? ప్రపంచ యుద్ధంలో ఎవరు గెలిచినా ఎవరు ఓడినా నష్టం అయితే జరుగుతుంది. సేమ్ మొగుడు పెళ్ళాల విషయంలో కూడా అంతే. ఇద్దరు ఒకే ఇంట్లో ఉండాల్సిన వాళ్ళే పొద్దున లేచిన కాడ నుంచి రాత్రి పడుకునే ముందు వరకు కూడా ఒకరి మొహం ఒకరు చూసుకోవాల్సిందే కదా. సామరస్యంగా ఉంటే పోయేదానికి పనికి మాలిన మాటలన్నీ పెట్టి ఆ లేనిపోయిన ఆలోచనలన్నీ మనసులో మైండ్లో కుక్కి ఎందుకండి ఆ బంధానికి బీటలు వారుస్తున్నారు? కలిసి ఉండాలి అనే ఆలోచన ఉన్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఒకసారి వాళ్ళది పై చేయి అవుతుంది, ఒకసారి మనది పై చేయి అవుతుంది. ఒకసారి వాళ్ళు బాధల్లో ఉంటారు, ఒకసారి మనకు బాధ కలుగుతుంది. అప్పుడు వాళ్ళు మనకు ఆలంబన కావాలి, మనం వాళ్ళకి ఆలంబన కావాలి కదా. అదే మగవాళ్ళు బాధపడుతూ ఉంటే అసలు నేను చెప్తున్నా కదా, ఆడవాళ్ళే అంటారు అసలు మగాడవై ఉండి ప్రధానికి బాధపడతావింది అని రాగాలు తీస్తాం. మళ్ళీ మనం మాత్రం అసలు ఆడ చిన్న మాట అనకముందు కులాయిలు తిప్పేస్తాం. దీన్ని సమానత్వం అంటారా? ఆలోచించి చెప్పండి మీరే. ఏదైనా సరే విడిపోవాలి అనే ఆలోచన ఉంటేనే ఇట్లాంటి పనికి మాలిన మాటలు. కలిసిపోవాలి అన్న ఆలోచన ఉన్న వాళ్ళకి అసలు అలాంటి మాటలు అసలు చెవులో కూడా వేసుకోరు. వాళ్ళు హ్యాపీగా నవ్వుతూ కోపంలో ఉన్నారులే ఇవాళ. వాళ్ళు అయినా సరే వీళ్ళైనా సరే ఇద్దరికీ చెప్తున్నాను నేను. ఓ మాట పెళ్ళాం అన్నదే అనుకో, ఏదో బాధలు అన్నదిలే అని తోసేసుకుంటారు వాళ్ళు. అదే మొగుడే అన్నాడు అనుకో, ఏమో బయట ఈరోజు ఏమన్నా పరిస్థితులు బాగాలేవేమోలే, బయట అన్న ఇబ్బంది పడ్డాడేమోలే, అందుకని ఒక మాట అంటున్నాడు, నన్ను కాకపోతే ఇంకెవరిని అంటాడు అని వీళ్ళు దోసేసుకుంటారు. కాబట్టి ఈ మధ్యలో సంసారాలు చేసేది లేదు, కానీ చేద్దామా వద్దా అని సందిగ్ధంలో ఉండే వాళ్ళను చెడగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటారు.